నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మన ముందరికి ఒక మంచి ఒగ్గు కథ ఒగ్గుడోళ్ళు కళాకారులను పరిచయం చేస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరేంటి? నా పేరు మల్లేశం, నెల్లి మల్లేశం అని. ఏ ఊరు? ఎల్లాపూర్, గ్రామం ఎల్లాపూర్, మండలం పేడపల్లి, జిల్లా జగిత్యాల. మేము మల్లన్న పట్టాలు వేస్తాం, మరి కథలు కూడా చెప్తాము, చిల్లర కథలని. మీ గురువు గారు ఎవరు? మా గురువు గారు మా తాతలు, మా వంశ పరంపరంగా వచ్చింది. మా తాతకుంది, మా బాపుకుంది, నాకుంది. తర్వాత ఈ కళారూపంలో నా కొడుకు కూడా దీన్ని కంటిన్యూ చేస్తాడు. ఓకే, వెరీ గుడ్. నాకు ఇంకా అసలు ఏం కళాకారులు? ఒగ్గు కథ. ఒగ్గు కథ అంటే ఒగ్గు కథ ప్లస్ ఒగ్గు పట్నాలు అంటారు. అది కొమరవెల్లి మల్లన్న. చెప్పండి, దాని గురించి చెప్పండి సార్. కొమరవెల్లి మల్లన్న అని చెప్పి ఇక్కడ సిద్దిపేట అక్కడ గ్రామాలల్లో కూడా వాళ్ళ ఇంటి దగ్గర పట్నం వేసుకుంటారు. పట్నం వేసుకుంటే దాని తంతు పుట్ట బంగారం తేవడం, పొద్దుకి సుంకు పట్టడం, పొద్దున లగ్గం పట్నం వేయడం, మళ్ళీ తెల్లారి జోగు తిరిగి మళ్ళీ బుధవారం నాగలి చేయడం. ఇట్లా 4 రోజుల నుంచి 5 రోజుల వరకు. వెనకట పెళ్లిళ్ళు ఏ విధంగా చేస్తారో తీరువెండ్లి మారువెండ్లి ఇట్లా ఉన్నట్టు భగవంతుని కూడా ఇంటి లోపల కళ్యాణం చేయడం. ఓకే, శివ కళ్యాణం. అది మల్లికార్జున స్వామి కళ్యాణం అని. గొల్లకేతమ్మ కానీ, మేడలమ్మ, ఇట్లా 4 భార్యలు, భ్రమరాంబ, ఇట్లా 4 భార్యల కళ్యాణం అని చెప్పి అక్కడ మా ఆచార ప్రకారంగా అన్ని ఇళ్ళల్లో, అన్ని గ్రామం లోపల కులాలకు అతీతంగా ప్రతి ఇంట్లో మల్లికార్జున స్వామి అని చెప్పి వాళ్ళ ఇంట్లో గద్దె మీద మేము ప్రతిష్టాపన చేస్తాం. చేసినాక 3 ఏళ్ళకి ఒకసారి, 5 ఏళ్ళకి ఒకసారి ఈ వ్యవహారం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. వాళ్ళకు వీలైతేనేమో 5 ఏళ్ళు, వీలు కాకపోతే 9 ఏళ్ళకు కూడా వేసుకుంటారు. ఇట్లా 2 ఏళ్ళకు, 3 ఏళ్ళకు, 5 ఏళ్ళకు ఈ విధంగా వాళ్ళ స్తోమత మొక్కులు చెల్లించుకుంటారు. కొడుకు పుట్టాలనో, బిడ్డ పుట్టాలనో, లేకపోతే కొడుకు ఉద్యోగం రావాలనో, ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది, కష్టాలు బాగుంటాయి, అట్లా భగవంతుడికి మొక్కుంటే ఆ మొక్కులు. ఎంతసేపు చేస్తారు ఇది? సార్ అది చిన్న పట్నం అయితేనేమో 2 రోజులు అయిపోతుంది, అంటే గద్దెపట్నం అంటారు దాన్ని. పెద్ద పట్నం అంటేనేమో 4 నుంచి 5 రోజులు ఉంటుంది అన్నట్టు. ఎంత ఖర్చు వస్తుంది? దాదాపుగా ఇప్పుడు ఈ రోజులలో అయితే చిన్న పట్టణానికి 12,000, 10 నుంచి 12,000. పెద్ద పట్టణానికి ఎంతమంది ఉంటారు దాంట్లో మీ ఆర్టిస్టులు? 5-6 మెంబర్స్ ఉంటాం. వాళ్ళే భోజనాలు పెట్టాలి? వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాం. వాళ్ళే భోజనాలు పెడతారు. మీకు 12,000 ఇస్తారు. 12,000. పెద్ద పట్టణం అయితే 20 నుంచి 25 దాకా ఉంటుంది మినిమం. అంటే వాళ్ళ దయాగుణం అయితే ఎక్కువ ఇస్తారు. ఎన్ని రోజులు? 5 రోజులు. 5 రోజులు ఉంటుంది. 5 రోజులు ఉంటుంది. 5 ఉంటాము. 5 రోజులు ఉంటాము. 5 రోజులు ఉంటాం. చాలా ట్రెడిషనల్ ఉంటుంది. వేషాలు కట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. పవిత్రంగా చేస్తాం. అక్కడ నీస్ కౌస్కి ఎలాంటి ఆస్కారం ఉండదు. కొంచెం ఇంకా అందులో అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఏ నిష్ఠతో ఉంటారో, ఆంజనేయ మాల వేసుకున్న ఏ నిష్ఠతో ఉంటారో, ఆ కుటుంబం కూడా అదే నిష్ఠతో ఉంటారు. ఆ విధంగా ఆడవాళ్ళ అంటే మీరు చేసే ఇండ్లు ఈ మొత్తము బీసీగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు అతీతంగా ప్రతి కుటుంబంలో, ప్రతి కులంలో ప్రతి ఒక్కరు చేసుకుంటారు. అంటే ఎస్సీలలో కూడా ఉంటది, చేసుకుంటారు. అంటే కష్టాలు కాబట్టి దేవుడు, భగవంతుడు కాబట్టి పవిత్రమైనది. ఒక పద్యం పాడండి. పద్యం అంటే అక్కడ మేము పుట్టకాడి కొంగ చిన్నగా ఎల్లవ తల్లి పుట్ట దనిపోస్తాం. కొత్త కుండలు నీళ్ళు తీసుకుపోయి పుట్ట చుట్టూ తిరిగి దనిపోసంగా అక్కడ ఒక పాట పాడతాం. అక్కడ ఎల్లవ తల్లిని మేల్కొల్పడానికి పుట్టదని పోసినాక అక్కడ పాట ఏదో ఒకటి పాడండి, అట్లేం లేదు, ఆ దేవుణ్ణే పాడండి ఏదో ఒకటి. రామ రామ అనే రామ 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 రాజులమ్మ రాడా వేడి రామ రామ రాజు కొడుకు రాజు మల్లు రామ రామ. ఈ విధంగా పాడుకుంటూ ఎల్లవ తెలికెట్టినప్పుడు డప్పులు డమరుకం వాయిస్తాము, డప్పు వాయిస్తాము. ఈ విధంగా డ్రెస్ కోడ్ ఉంది కదా? డ్రెస్ కోడ్ ఉంది. పసుపు పచ్చది లేదంటే కాషాయము. ఒక డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ పవిత్రంగా. మునుపు తెల్లయి ఉంటుండే, ఇప్పుడు కొంచెం ట్రెడిషనల్ గా మారింది కాబట్టి అది మారిందండి. ఇది ఇంకొక మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు పిల్లలు కూడా. అది వంశ పరంపరంగా చాలా పవిత్రమైంది వృత్తి కలరు. కానీ ఇప్పుడు కొంచెం ఇక అది ట్రెడిషనల్ అయిపోయింది కాబట్టి జీవనోపాధి దొరుకుతుందా మీకు బాగానే? ఖచ్చితంగా జీవనోపాధి భగవంతుని దయ వలన మీరు అన్నట్టు
ఎక్స్ట్రా ఒసుకులు అనేది వెనకసిరి వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కానీ ఇట్లా వేసుకుంటూ కట్నం పోగా అదనంగా మళ్ళీ వాళ్ళు చేస్తారు. చేసిన కాడ చాలా పవిత్రంగా ఉంటుంది కాబట్టి 5 ఏళ్ళ సంవత్సరంకు మీకు గాసం వెళ్ళడానికి బాగానే ఉంటుంది. ఈ సంవత్సరానికి సార్ అది సట్టిలా అంటే సట్టి అంటే దండివారం అంటారు అక్కడ. దండివారం నుంచి శివరాత్రి వరకు ఎక్కువ పడుతుంది, ఇక తర్వాత కొంచెం తక్కువ. దండివారం అంటే ఏంటి? దండివారం అంటే సుబ్రహ్మణ్య షష్ఠి అని వస్తుంది. అవునా? సుబ్రహ్మణ్య షష్ఠి దండివారంగా మేము వెనకట నుంచి శివరాత్రి దాకా. అంటే ఎంత కాలం ఇది పీరియడ్? అది పీరియడ్ అంటే దాదాపుగా 2 నెలలు ఉంటుంది. 2 నెలలు అంటే 2 నెలలు పవిత్రంగా ఉంటారు. ఫుల్ మీకు సంవత్సరం మొత్తం అదే 2 నెలలు. అదే 2 నెలలు. సట్టి 7 వారాలు, శ్రావణ 7 వారాలు అంటారు. ఇవి శివునికి పవిత్రమైన దినాలు. అవును. సట్టి శ్రావణ మాసం. సట్టి అనేది ఇది ఏదైతే అయితే సుబ్రహ్మణ్య షష్ఠి ప్రారంభమైందో శివరాత్రి వారం అంటే అది ఒక 7 వారాలు. 7 వారాలు అంటే ఆదివారం బుధవారం కలుపుకుంటే ఒక 1 మంత్ ఉంటుంది అన్నట్టు. అంటే అమాస నుండి అమాస వరకు. మొదటి అమాస నాడు వాళ్ళు ఇంట్లో శుద్ధి చేసుకొని వారం కట్టుకుంటారు. ఆ భగవంతునికి పెట్టేంత వరకు వాళ్ళ ఇంట్లో నీసు కానీ ఎట్లాంటి కానీ వాళ్ళు చెడు నీసు కౌసు ఇట్లాంటి సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది మాకు వంశపరంపరంగా 3 తరాల నుంచి నేను చేయబట్టి చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. నా వయసు 48 దాకా ఉంటుంది. 48 అంటే మీరు ఒక 40-45 ఏళ్ళ నుంచి చేస్తున్నారా? ఇది 40 అంటే కొంచెం 18 ఏళ్ళ నుంచి. అదే 35 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఓకే, సరేనండి. మీరు నా ఛానల్కు మీరు అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మీరు మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. నా టెలిఫోన్ నెంబరు 9441266103. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9441266103. ఓకే, మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా సంతోషం సార్, మీరు నన్ను ఇది తొలిసారి నేను ఈ యూట్యూబ్లల్లో ఈ చెల్లులల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చాలా గొప్ప అవకాశం ఇచ్చిండ్రు ఈ ఛానల్కు. తెలంగాణ కళారత్నాల వారికి ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఈ కళారత్నాలు అంటే కళాకారులందరినీ ఒక్క దగ్గరికి తీసుకురావాలనే కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఈ భగవంతుని విషయం కూడా ప్రతి గడప గడపకు చేరాలి, హిందుత్వం పెరగాలి, దైవత్వం పెరగాలి, అందరు పవిత్రం పెరగాలి. ధన్యవాదాలు సార్. మన తెలంగాణ రాష్ట్రం కళారూపం కాబట్టి మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మంచి అవార్డులు తీసుకొని మీ జీవనోపాధిని మీకు మీ పిల్లలు మీరంతా భగవంతుని దయ వల్ల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, వీరు మంచి కళాకారులు. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే. థ్యాంక్ యూ, నమస్కారం.